విశాఖ కేంద్రంగా సౌత్ కోస్ట్ రైల్వే జోన్కు సంబంధించి గెజిట్ విడుదల చేసింది రైల్వే శాఖ. గుంతకల్లు, గుంటూరు, విజయవాడ, విశాఖపట్నం డివిజన్లను ఖరారు చేస్తూ గెజిట్ విడుదల చేశారు. అత్యధిక ఆదాయం వచ్చే కేకే లైన్ను రాయగడ డివిజన్కు కేటాయించారు. కేకే లైన్ను విశాఖపట్నం డివిజన్ నుంచి తప్పించింది కేంద్ర ప్రభుత్వం. కేకే లైన్ కోసం కేంద్రంపై ఒత్తిడి తీసుకురావడంలో విఫలమయ్యారు కూటమి నేతలు. దీని మీద తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రైల్వే జోన్ కోసం 52 ఎకరాల భూమిని గతంలోనే కేటాయించింది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి అనిల్ అందిస్తారు. అనిల్, మహేశ్వరి, విశాఖ కేంద్రంగా ఏర్పాటయ్యేటువంటి సౌత్ కోస్ట్ రైల్వే జోన్ కు సంబంధించి దాదాపుగా తుది పరిధిని నిర్ణయిస్తూ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది రైల్వే మినిస్ట్రీ. అయితే ఈ నేపథ్యంలోనే అత్యధిక ఆదాయం వచ్చేటువంటి కేకే లైన్ ఇంతకు ముందు వాల్టేర్ డివిజన్ లో ఉండేది. ఇప్పుడు ఆ వాల్టేర్ డివిజన్ ని విశాఖపట్నం డివిజన్ గా మార్చారు. అయితే కేకే లైన్ ని మొదటి నుంచి కూడా విశాఖపట్నం కేంద్రంగా వచ్చేటువంటి ఆ రైల్వే జోన్ పరిధిలోనే ఉంచాలనే డిమాండ్ ఉన్నప్పటికీ కూడా కేంద్రం ఆ డిమాండ్ ని ఏమాత్రం పరిగణలోకి తీసుకోలేదు, పట్టించుకోలేదు. అయితే స్థానికంగా ఉన్నటువంటి కూటమి నేతలు ఒత్తిడి చేసి ఖచ్చితంగా కేకే లైన్ ను విశాఖ కేంద్రంగా ఏర్పాటయ్యేటువంటి సౌత్ కోస్ట్ రైల్వే జోన్ లోనే ఉంచాలనే డిమాండ్ ను కూడా ముందుకు తీసుకెళ్లలేకపోయారు, అది సాధించలేకపోయారు అనే విమర్శలు కూడా బలంగా వినిపిస్తున్నాయి. ఎందుకంటే ఇదే ప్రాంతం నుంచి ఎప్పటి నుంచో విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ రావాలనేది ఉత్తరాంధ్ర ప్రాంత ప్రజల కళ. ఆ కళ సాకారమైనటువంటి వేళ కేకే లైన్ ఆదాయం వచ్చేటువంటి ఆదాయ వనరుని రాయగడ డివిజన్ కు కేటాయించడం పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ముందు నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేకే లైన్ ను విశాఖ కేంద్రంగా ఏర్పాటయ్యేటువంటి రైల్వే జోన్ లోనే ఉంచాలి, విశాఖపట్నం డివిజన్ లోనే ఉంచాలనే డిమాండ్ తో కూడా ఉంది. గతంలో రైల్వే జోన్ ఏర్పాటు అయ్యేటువంటి క్రమంలో రైల్వే జోన్ కోసం దాదాపుగా 52 ఎకరాల భూమిని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గత ప్రభుత్వం కేటాయించినటువంటి పరిస్థితి ఉంది. అయినప్పటికీ గతంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భూమి కేటాయించి ఆ కేకే లైన్ విశాఖపట్నం డివిజన్ లో ఉండాలనే డిమాండ్ ని బలపరిచినప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడంలో కూటమి నేతలంతా తీవ్రంగా విఫలమయ్యారు. ఇదే ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కావచ్చు, లేకపోతే విశాఖపట్నం ఎంపీ శ్రీభరత్ గాని ఒక్కరోజు కూడా కేకే లైన్ ఇదే పరిధిలో ఉంచాలనే డిమాండ్ ని ముందుకు తీసుకెళ్లకపోవడం, కేంద్రంపై ఒత్తిడి తీసుకురాకపోవడం, అదే మాదిరిగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏమాత్రం పట్టించుకోకపోవడంతో తీవ్రమైనటువంటి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పెద్ద ఎత్తున కూటమి నేతల తీరుని ఉత్తరాంధ్ర ప్రజలు తప్పుపడుతున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. మహేశ్వర్. రైట్, థ్యాంక్ యూ అనిల్.